హాయ్ ఆల్ లెర్నింగ్ వీడియో వన్ ఇది. సో బేసిక్గా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటే మనకి ఏమేమి కావాలి, సో అవి ఎక్కడ దొరుకుతాయి. సో వెబ్సైట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మనకు డొమైన్ కావాలి. డొమైన్ అంటే మన వెబ్సైట్ నేమ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చందన స్టోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఈకామర్స్. chandana.stores.com అనేది మీకు డొమైన్ నేమ్ అవుతుంది. ఓకే, సో డొమైన్ నేమ్. అండ్ నెక్స్ట్ హోస్టింగ్ అంటే ఏంటి అంటే మీ వెబ్సైట్లో పెట్టే డేటా ఏదైతే ఉంటుందో అది సర్వర్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఆ డేటా అంతా స్టోరేజ్ ఎక్కడ అవుతుంది? సర్వర్లో అవుతుంది. సింపుల్గా చెప్పాలి అని అనుకుంటే మన ఫోన్లో ఉంటుంది కదా, ఫోన్లో ఫైల్ మేనేజర్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకనంటే మీ దాంట్లో ఉన్న మీ మొబైల్లో ఉన్న ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అని ఫైల్ మేనేజర్లో స్టోర్ అవుతాయి. అలాగే వెబ్సైట్లో ఉండే ప్రతి ఒక్క డేటా అనేది సర్వర్లో స్టోర్ అవుతుంది. దాన్ని హోస్టింగ్ అంటాం. సో ఇందులో చాలా ఉంటాయి. సో ముందుగా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటే కావాల్సినవి డొమైన్ అండ్ హోస్టింగ్. అండ్ డొమైన్లో టైప్స్ ఏంటి, హోస్టింగ్లో టైప్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్, ఫాలో గైస్. థ్యాంక్ యూ.